సపోర్ట్ చేయగలుగుతాం. SQL కూడా you can support until that limit. ఓకే, till that limit. సో బిజినెస్ ఇంటెలిజెన్స్ సెక్షన్ వచ్చేసి ఇక్కడ నువ్వు 4 సాకెట్స్ మాత్రం పెట్టుకుంటాం. ఏంటంటే మనం సో MS Info 32 లో మనకి సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఇంకొక 3 సాకెట్స్ ఉంటాయి అన్నమాట. నువ్వు అది యాడ్ చేసుకునే దాన్ని బట్టి అట్లనే 3 సాకెట్స్ ఉంటాయి. అంటే మ్యాక్స్ 4 సాకెట్స్ మాత్రం ఇది యూజ్ చేసుకోగలుగుతుంది. can able to add up the only 4 sockets అంటే 16 cores. అంటే 4 సాకెట్స్ కనుక మీరు అలొకేట్ చేస్తే ఆ 16 కోర్స్ మాత్రమే సపోర్ట్ చేయగలుగుతుంది. ఇది లిమిట్ లేదు, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఎంత తీసుకుంటా అంత అదే లిమిట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ ఎడిషన్ ఎంత తీసుకుంటుంది, ఓకే లిమిటేషన్ ఎంత తీసుకుంటుంది, సేమ్ 4 సాకెట్. ఎక్స్పెక్టేషన్ ఎంత తీసుకుంటుంది, ఓన్లీ 1 సాకెట్ అండ్ 4 కోర్స్. ఇప్పుడు మన సిస్టంలో ఏదైతే ఉందో 1 సాకెట్ అండ్ 4 కోర్స్. ఓకే, అంతకంటే ఎక్కువ ఇచ్చిన ఎక్స్ప్రెస్ చేసిన కెనాట్ బి యూటిలైజ్డ్. అంటే నీ సర్వర్లో ఉంది కదా, నా సర్వర్లో యూజ్ చేసుకోవచ్చు అంటే అది తీసుకోవచ్చు, లిమిట్ అది. ఓకే, సో మిగతా కూడా రెండు కూడా అంతే తీసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం కంప్యూట్ కెపాసిటీ యూజ్డ్ బై ద సింగిల్ ఇన్స్టెన్స్ అనాలిసిస్ సర్వీసెస్ అండ్ రిపోర్టింగ్ సర్వీసెస్. మనం చూసిన కదా సర్వీసెస్ ఎన్ని ఇన్స్టాల్ అయినాయి, 7 రైట్. రిపోర్టింగ్ సర్వీసెస్, అనాలిసిస్ సర్వీసెస్, ఇంటిగ్రేషన్ సర్వీసెస్ కూడా ఇన్స్టాల్. సో ఇంటిగ్రేషన్ సర్వీసెస్ కి cannot allocate the memory or the CPU manually. Okay, that will take automatically. So ఇక్కడ వచ్చేసి అనాలిసిస్ సర్వీసెస్ కి, రిపోర్టింగ్ సర్వీసెస్ you can allocate the memory, memory or CPUs whatever. సో ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాక్స్ తీసుకుంటుంది, ఇక్కడ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాక్స్ తీసుకుంటుంది బిజినెస్ ఇంటెలిజెన్స్ సెక్షన్. సో దీంట్లో వచ్చేసి మిగతా దాంట్లో 4 సాకెట్స్ 16 కోర్స్, 4 సాకెట్స్ 16 కోర్స్, 1 సాకెట్ 4 కోర్స్. ఓకే, లిమిట్. ఓకే, అనాలిసిస్ సర్వీసెస్ కి, రిపోర్టింగ్ సర్వీసెస్. మాక్సిమం మెమరీ యూటిలైజ్డ్ ఫర్ ద ఇన్స్టెన్స్ SQL సర్వర్ డేటాబేస్ ఇంజిన్ ఎంత తీసుకుంటుంది, డేటాబేస్ ఇంజిన్. ఓకే, మెమరీ ఇందాక వరకు మనం మాట్లాడింది CPUs, ఇప్పుడు మెమరీ ఎంత తీసుకుంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఎంటర్ప్రైజేషన్ లో ఆపరేటింగ్ సిస్టమ్ ఎంత తీసుకోగలుగుతుందో అంత తీసుకుంటుంది. ఓకే, మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే IP ప్రాసెసర్ అనుకో అంత తీసుకుంటుంది మెమరీ ఎంతవరకు నువ్వు అలొకేట్ చేయొచ్చు, 64 GB. అంతకంటే ఎక్కువ నేను సిస్టమ్ పెట్టినా కానీ దట్ కెనాట్ బి యూటిలైజ్డ్. సో అయితే చాలా ఉంది లిమిట్. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాక్స్ ఇక్కడ వచ్చేసి బిజినెస్ ఇంటెలిజెన్స్ ఎడిషన్లో 64 GB. సో స్టాండర్డ్ ఎడిషన్లో 64 GB, వెబ్ ఎడిషన్లో 64 GB, రిమైనింగ్ ఎడిషన్స్లో ఎక్స్ప్రెస్ ఎడిషన్లో ఓన్లీ 1 GB. 1 GB కాడికి ఎక్కువ మెమరీ ఉంది కదా, ఆ సిస్టమ్ ఫాస్ట్ అవ్వాలి, ఎక్స్ప్రెస్ సిస్టమ్ అప్లికేషన్ ఫాస్ట్ కూడా అవ్వాలి కావాలి. ఓన్లీ దట్ కెన్ బి యూటిలైజ్డ్ ఇన్ ద లిమిట్ ఆఫ్ ద 1 GB. షేర్ చేశారా? మాక్సిమం మెమరీ యూటిలైజ్డ్ ఫర్ ద అనాలిసిస్ సర్వీసెస్ కెన్ తీసుకుంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాక్స్, ఇక్కడ కూడా మ్యాక్స్, ఇంకా 64 GB. అసలు ఇది దీంట్లో అసలు ఎలకేషన్ ఉండదు, వర్క్ అవ్వదు. అనాలిసిస్ సర్వీసెస్ అనేది వెబ్ ఎడిషన్ లో కానీ, అడ్వాన్స్డ్ సర్వీసెస్ లో కానీ, ఎక్స్ప్రెస్ ఎడిషన్ లో కానీ వర్క్ అవ్వాలి అసలు అనాలిసిస్ సర్వీసెస్. సో రిపోర్టింగ్ సర్వీసెస్ అనేది రెండింటిలో మ్యాక్స్, ఈ మూడింటిలో మాత్రం వర్క్ అవుతుంది. అడ్వాన్స్డ్ సర్వీసెస్ వరకు 64 GB, 64 GB, 4 GB ఈ రెండింటిలో వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం రిలేషనల్ డేటాబేస్ సైజ్ మీన్స్ డేటాబేస్ సైజ్ ఎంతవరకు నువ్వు డేటాని స్టోర్ చేయగలుగుతావు ఈచ్ ఎడిషన్స్. దీంట్లో వచ్చేసి 524 పెటాబైట్స్ అండ్ ఓకే, దీంట్లో వచ్చేసి 524 పెటాబైట్స్. దీంట్లో కూడా ఇక్కడ వరకు 524 స్టాండర్డ్ ఎడిషన్, వెబ్ ఎడిషన్, బిజినెస్ ఇంటెలిజెన్స్ ఎడిషన్ అనేటిలో. బట్ కానీ ఎక్స్ప్రెస్ ఎడిషన్ వచ్చినట్టు ఓన్లీ 10 GB. 10 GB దానికి డేటా ప్రాసెసింగ్ అంటే కనుక 10 GB. Once it reaches the 10 GB, then you cannot, database will not accommodate the new transaction. సో దీని టైం టేబుల్ అనేది, ఈ టేబుల్ అనేది ఆల్మోస్ట్ మీకు ఒక 4 పేజెస్ ఉంటుంది, అర్థమైనా. సో దీన్ని మీరు ఒకసారి చదవండి, ఏ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇది లాగ్ షిఫ్టింగ్ ఉంది, ఈ 3 డేటాలో సపోర్ట్ ఉంది, డేటాలో సపోర్ట్ లేదు. ఓకే, సో జస్ట్ ఆల్వేస్ ఉంది. Yes, it will support node support operating system max. ఇక్కడ వచ్చేసి yes node support to ఓన్లీ 2 నోడ్ సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ కూడా 2 నోడ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మాత్రం మాక్సిమం ఆపరేటింగ్ సిస్టమ్ అయితే
సో క్లస్టర్ లెవెల్ సపోర్ట్ చేయగలిగితే అన్ని సపోర్ట్ చేస్తారు ఆఫీస్ ఎంప్లాయీలు క్లస్టర్ అనేది. బ్యాకప్ కంప్రెషన్ అనేది ఓన్లీ మోడిటర్లోనే ఉంది, వెబ్ ఎడిషన్లో లేదు. ఇలా డిఫరెన్స్. డేటాబేస్ స్నాప్షాట్ అనేది ఓన్లీ ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో ఉంది. ఆల్వేస్ ఆన్ అవైలబిలిటీ గ్రూప్ ఓన్లీ, సో ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో ఉంది. ఓకే, కనెక్షన్ డైరెక్టర్, ఆన్లైన్ పేజ్, ఫైల్ రిస్టోర్, ఆన్లైన్ ఇండెక్స్, ఇవి కొద్దిగా చదవండి మీరు. రియల్ టైం ఇంటర్ఫేస్ వాడతాను. రియల్ టైం ఇంటర్ఫేస్ ఎంటర్ప్రైజ్ అదే చెప్పా కదా, ఇప్పుడు డెవలప్మెంట్స్ డెవలప్మెంట్ సర్వర్ అనుకో ఎంటర్ప్రైజ్ అవసరం లేదు. వెబ్సైట్స్ కానీ స్టాండర్డ్ వేస్తుంది కానీ అర్థం లేదంటే బిజినెస్ ఉంది, బిజినెస్ ఉంటాయి. కొన్ని కాస్ట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒక్కొక్కటి. ఇప్పుడు ఎంటర్ప్రైజ్ ఎడిషన్ 100 రూపీస్ పడదాం అనుకో, స్టాండర్డ్ ఎడిషన్ ఓన్లీ 50 రూపీస్ పడుతుంది. ఎడిషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, అవి ఎడిషన్స్ ఉన్నాయి. మనకి వర్షన్స్ అనేవి డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. వర్షన్స్ అంటే 7.0 సర్వర్ 7.0తో స్టార్ట్ అవుతుంది. 7.0 తర్వాత 2000 వచ్చింది, తర్వాత 2005 వచ్చింది, తర్వాత 2008 వచ్చింది, 2008 R2 వచ్చింది, 2012 వచ్చింది, 2014 వచ్చింది, 2016 వచ్చింది, 2017 వర్షన్స్ అయ్యి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఎడిషన్, ఇది మనం యూజ్ చేస్తుంది ఎంటర్ప్రైజ్ ఎడిషన్. ఓకే, ఇక్కడ చూడవచ్చు మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ ఎంటర్ప్రైజ్ కోర్ బేస్డ్ లైసెన్సింగ్ 64 బిట్. ఇది మైక్రోసాఫ్ట్ విండోస్ మీద యూజ్ చేస్తాం మనం. సో ఇది వచ్చేసి 64 బిట్ ప్లాట్ఫామ్. వర్షన్ నెంబర్ వచ్చేసి 11.0. సో 11 మనకి 11 తోటి స్టార్ట్ అవుతుంది. 8 R2 10.5 తోటి స్టార్ట్ అవుతుంది. ఓకే, అలా వర్షన్ చూసి చెప్పుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ వచ్చేసి 300 అంటే సర్వీస్ ప్యాక్ 1, సర్వీస్ ప్యాక్ 2 ఇస్తే 600 అలా చేంజ్ అవుతుంది టైం. ఇది సర్వీస్ ప్యాక్. ఓకే, ఏ సర్వీస్ ప్యాక్ ఈచ్ సర్వీస్ ప్యాక్ will have a own number. ఓకే, సర్వీస్ ప్యాక్ అంటే ఎగ్జాక్ట్ ఏంటి సార్? హాట్ఫిక్స్ మన లాంగ్వేజ్ అయిపోతారు అంటే ఇక్కడ ఆడ లాంగ్వేజ్ అయిపోతారు. హాట్ఫిక్స్ అంటే బగ్ ఫిక్స్ అంటే బగ్ ఉంది అనుకో, ఇప్పుడు అంటే సంథింగ్ ఏదైనా ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది అర్థంగా అది ఫిక్స్ చేయాలంటే ఏదో ఒకటి రిలీజ్ చేయాలి కదా, ఏదో ఫంక్షనాలిటీ మాడిఫై చేయాలి, అది హాట్ఫిక్స్ అన్నమాట. దాన్ని హాట్ఫిక్స్ అంటే బగ్ ఈజ్ నథింగ్ బట్ ఎర్రర్. ఎర్రర్ని రిమూవ్ చేయడానికి హాట్ఫిక్స్ నథింగ్ బట్ ఎర్రర్ అంటే అన్ని ఎర్రర్స్ కాదు, ఇది సంథింగ్ యూ నీడ్ టు మేక్ ది మోడిఫికేషన్. అర్థమైందా? ఫంక్షనాలిటీ పర్ఫార్మ్ చేయడానికి హాట్ఫిక్స్. ఫంక్షనాలిటీ పర్ఫార్మ్ కాదు, ఫంక్షనాలిటీ వర్క్ అవ్వట్లేదు సంథింగ్, యూ నీడ్ టు ఫిక్స్ దట్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మైక్రోసాఫ్ట్ అనేది ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఒక ఫంక్షనాలిటీ వర్క్ అవ్వట్లేదు, దానికి ఏదో ఒకటి వర్క్ అరౌండ్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇంగ్లీష్ ప్లగ్ ఎనేబుల్ లేదంటే ఇది ఎనేబుల్ అది ఎనేబుల్ చేస్తే అప్పటికప్పుడు వర్క్ అవుతుంది. బట్ దట్ ఈస్ నాట్ పర్మనెంట్ ఫిక్స్, రైట్? ఓకే, పర్మనెంట్ ఫిక్స్ ఏంటంటే దీంట్లో రిలీజ్ చేస్తారు అన్నమాట హాట్ ఫిక్సెస్. ఓకే, నెక్స్ట్ వర్షన్, నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్, నెక్స్ట్ వచ్చేసి మెమరీ ఎంత అలొకేట్ చేసుకునేది 8079 MB, ఆల్మోస్ట్ 8 GB. ఓకే, ప్రాసెసర్ వచ్చేసి 4 ఉన్నాయి, మనకి 4 దీంట్లోనే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రూట్ డైరెక్టరీ, ఎక్కడైతే మనం SQL ఇన్స్టాల్ చేసినా ఆ ఇన్స్టాలేషన్ పాత్రను చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సర్వర్ కొలేషన్ సెట్టింగ్, కొలేషన్ ఏదైతే ఉందో ఆ కొలేషన్ యు నో రైట్. అండ్ యూసేజ్ ది 411 ప్లీజ్ లాంగ్వేజ్ డెఫినేషన్ గురించి డెఫినేషన్ చెప్పండి. మళ్ళీ మీరు ఏదైనా డెఫినేషన్ కావాలంటే ఇక్కడ వెళ్ళిపోయి బటన్ వస్తుంది. అక్కడ మళ్ళీ డెఫినేషన్స్ ఎలా అవుతాయి అనేది సర్వర్ కొలేషన్ డిస్ప్లే కొలేషన్ సపోర్ట్ కలర్ కొలేషన్ స్పెసిఫై ద పర్టికులర్ కోడ్ పేజ్ సార్ట్ ఆర్డర్ టు యూజ్ ఫర్ ఏ యూనిక్ అండ్ నాన్ యూనిక్ కోడ్ డెఫినేషన్. ఓకే, సార్ట్ ఆర్డర్ టు యూజ్ ఫర్ ఏ నాన్ యూనిక్ కోడ్ అండ్ యూనిక్ కోడ్. నథింగ్ బట్ basically లాంగ్వేజ్ సెట్టింగ్ వల్లే. బట్ ద థింగ్ ఈజ్ లాంగ్వేజెస్ లో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా. యూనిక్ కోడ్ లో వచ్చేసి మనకి ఏమొస్తుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తుంది. నాన్ యూనిక్ కోడ్ అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ వస్తాయి. సో దాన్ని నాన్ యూనిక్ కోడ్ అన్నమాట. సార్ట్ ఆర్డర్ టు యూజ్ ది
PLP code and non-LP code. Okay, it will support the code level case, particular code case, and sort order. Okay, there are definitions only the codes for display the number of the CPUs and the memory display the language. At a simple definition on the command. Okay, line. Okay. నెక్స్ట్ వచ్చేసి ఈస్ క్లస్టర్డ్ అంటే ఇది క్లస్టర్ కాదు, క్లస్టర్డ్ అయితే ఎస్ ఉంటుంది. క్లస్టర్ అంటే ఐవబుల్ కాన్సెప్ట్ అది ముందు కావాలి. ఐవబుల్ హార్డ్వేర్ లెవెల్ ఐవబుల్ అంటే ఈజ్ ఎగ్జిక్యూటివ్ ఎనేబుల్ అంటే సో ఎనీ డిజాస్టర్ రికవరీ ఎనేబుల్ అయితే ఇక్కడ వస్తాను. డిజాస్టర్ రికవరీ అంటే డేటాబేస్ లెవెల్లో డిజాస్టర్ రికవరీ. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో ముందు మీకు ఈ ఫాలో అవుతుంది. నెక్స్ట్ వెళ్దాం మెమొరీ. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, మీరు మినిమం సర్వర్ మెమొరీ అండ్ మ్యాక్స్ సర్వర్ మెమొరీ యూఆర్ సీయింగ్ ద టూ కాంపోనెంట్స్. We will talk about the memory allocation. How the memory allocation will happen in internal SQL. We will talk later, but try to understand this. Minimum server memory, if you would give the 0, because the SQL server doesn't require any memory to, because none of the processor are running in the server. Then what will happen? So it doesn't require to any memory to be utilized, right? It will leave the 0. Ledo constantly my SQL server need to be utilize certain memory ante you need to give the minimum memory. Constantly my SQL server need to be utilize certain memory ante you need to give the certain memory. ఇది ఎందుకు ఇస్తారంటే మినిమం మెమరీ మన బ్యాచ్ జాబ్స్ రన్ చేస్తుంది అప్లికేషన్ దగ్గర. అంటే ఇప్పుడు చెక్కులు ఇవన్నీ డ్రాప్లు ఇవన్నీ ఉంటాయి కదా, వీకెండ్ పుష్ చేస్తున్నాయి. అవన్నీ పుష్ చేసినప్పుడు ఏంటంటే SQL సర్వర్ అనేది మెమరీ ఎంతకంత తీసుకుంటుంది. బట్ కానీ ఒకవేళ వాళ్ళు కంపల్సరీగా ఈ బ్యాచ్ జాబ్స్ రన్ అవుతున్నప్పుడు అది ఏం జరుగుతుందంటే SQL సర్వర్ ఎంత మెమరీ ఉంటే అంత మెమరీ అలొకేట్ చేస్తుంది, దానికి ఎంత అవసరం ఉందో అంత. సో అలా కాదు, కాన్స్టాంట్ ఎంత తీసుకుంటే కాస్ట్ అవుతుంది ఈ జాబ్స్ అనుకుంటే వాళ్ళు దీనికి అంటారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మాక్సిమం సర్వర్ మెమరీ. మ్యాక్స్ సర్వర్ మెమరీ అంటే వాట్ ఎవర్ ద మెమరీ యు ఆర్ గోయింగ్ టు అలొకేట్. లైక్ దిస్ ఈస్ ద రికమెండెడ్ మైక్రోసాఫ్ట్ రికమెండేషన్ ఈస్ 70%, 70 to 80% you need to allocate to the SQL server. Remaining 20 you need to leave for the OS. If there is a multiple applications being installed in the server, based on the applications you need to allocate the memory. Okay, but SQL only you are using the server for the dedicatedly for the SQL means you need to give the 80% for the SQL server, remaining 20 for the OS. ఆ OS లో కూడా మళ్ళీ SQL 10% యూజ్ చేసుకుంటాం. ఓన్ OS విల్ టేక్ ది 10%. OS లో మన కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఏమన్నాయి, లేజీ రేట్ అవుతుంది, చెక్ పాయింట్ అవుతుంది, ఎన్ని ఇంటర్నల్గా రన్ అవుతుంది. ఓకే, సో పేజ్ అలొకేషన్ మళ్ళీ చెప్తా ఆర్కిటెక్చర్. ఓకే, మనకి మెమరీ ఆర్కిటెక్చర్ అనేది ఉంది. సో ఈ రెండు ఇది ఇండెక్స్ క్రియేషన్ మెమరీ. 0 అంటే డైనమిక్ మెమరీ. ఇండెక్స్ వైల్ క్రియేటింగ్ ది ఇండెక్స్ ఆన్ ద టేబుల్ and automatically SQL server whatever it required, if the default, if you use the default value, then whatever it required it will take that memory. Okay, required memory it will take it. Okay, so minimum server memory per query means each query will take the minimum 1 GB. Okay, configured value, running value. If you make any changes in these values, then it doesn't require to be restarted SQL server because it will affect automatically. Okay, so if you can see anywhere these values అడుగుతారు అన్నమాట. వాడు ఎవడన్నా నువ్వు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నావు, సర్వర్ మీరు బిల్డ్ చేసి వెళ్ళిపోయినా పోయినా అది రీస్టార్ట్ అవుతుంది. నాకు రీస్టార్ట్ అయ్యింది. Okay. Okay. ఈ చేంజెస్ నువ్వు ఏం చేసినా కానీ it doesn't require SQL services recycle. Next you can see the processor. This is also important. Enable the processor. Processor means automatically set the processor FTD mask for all processors. Automatically set the IO FTD mask for all processors.
సో ఇక్కడ బేసిక్గా మీరు ఈ టూ ఆప్షన్స్ here you can see the 4 CPUs, right? 0 1 2 3 4. Okay, 4 CPUs, right? దీన్ని న్యూమాన్ కాన్సెప్ట్ అంటారు. సో ఆటోమేటికల్ సెట్ ది IO infinity mask for all processors nothing but whatever the server contains. So you are giving the automatically is equal to you are telling SQL server to utilize all the processors whatever server contains. Okay, లేదు మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ రన్ చేస్తాం ఒక సర్వర్లో. సో దెన్ యూ నీడ్ టు డివైడ్ ది నెంబర్ ఆఫ్ ద ప్రాసెసర్స్. సో యూ నీడ్ టు allocate ది సర్టన్ ప్రాసెసర్స్ టు ద ఫస్ట్ one instance and other instance certain processors. Okay, so like that you need to do. So automatic ఉంటే కనుక IO అను CPU రెండు ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. అదే లేదు నువ్వు ఏదైనా స్పెసిఫిక్ allocate చేయాలంటే కనుక ఇలా తీసుకోవాలి. రిమైనింగ్ యూ కెన్ allocate టు ద అదర్ ఇన్స్టెన్స్. ఓకే, అదర్ ఇన్స్టెన్స్ కనెక్ట్ అయ్యి SQL ఇన్స్టెన్స్ అక్కడికి పోయి కూడా ఏదైతే ఇక్కడ allocate చేయలేదో ఆ రెండింటిని అక్కడ allocate చేయాలి. ఆటోమేటిక్ అయితే ఏంటంటే సో బేసిక్గా నాకు ఎక్కడైతే అవసరం ఎక్కువ ఉందో అక్కడ ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటాను. ఇందా చెప్పిన మెమొరీ కూడా మీకు మెమొరీలో మ్యాక్స్ సర్వర్ మెమొరీ మినిమం సర్వర్ మెమొరీ ఉంటుంది కదా. మ్యాక్స్ సర్వర్ మెమొరీ SQL సర్వర్ విల్ allocate ది మెమొరీ టు ద SQL సర్వర్ డైనమికల్లీ, నాట్ ద స్టాటిక్. ఐ హోప్ యూ గాట్ ఇట్. స్టాటిక్ అంటే నువ్వు ఎగ్జాక్ట్ ఎంత ఇస్తే ఇంతే తీసుకోవాలి, బట్ SQL అలా తీసుకోవద్దు. డైనమిక్ అంటే ఎంత మెమొరీ ఉంటే అంత తీసేసుకోవద్దు. బట్ కానీ ఎప్పుడైతే ఓఎస్ కనుక అడిగింది అనుకో ఆటోమేటిక్ ఓఎస్ ఇచ్చేస్తుంది ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, సో ఇది సో మాక్సిమం వర్కర్ థ్రెడ్స్ అనేది నువ్వు ఏదైనా డిఫైన్ చేయాలనుకుంటే కనుక యూ కెన్ డిఫైన్. ఇఫ్ యూ వాంటెడ్ టు రిస్ట్రిక్ట్ ది నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ టు ద SQL సర్వర్ దెన్ యూ కెన్ give the certain number whatever the number you will. Okay, so boost SQL server priority processors ఏదైతే ఉన్నాయో అవి ఫస్ట్ SQL server కి priority ఇవ్వాలి. SQL server ట్రాన్సాక్షన్స్ అనుకుంటే కనుక యూ కెన్ చూస్ దిస్ ఆప్షన్. యూజ్ విండోస్ ప్రైవర్. దీనికి అవసరం లేదు మనకి. దీంట్లో కూడా నువ్వు ఏ చేంజెస్ చేసినా కానీ కాన్ఫిగర్ వాల్యూ రన్నింగ్ వాల్యూ అంటే కనుక సో ఇట్ డజంట్ రిక్వైర్ టు SQL సర్వీస్ టు బి రీసైకిల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ వి ఆర్ సీయింగ్ విండోస్ అథెంటికేషన్ మోడ్ అండ్ SQL సర్వర్ అండ్ విండోస్ అథెంటికేషన్ మోడ్. Server authentication you are seeing two types, right? Windows authentication mode and SQL server and Windows authentication. Windows authentication mode nothing but only Windows users can able to access the server. If నేను ఈ Windows authentication ఇచ్చిననుకో ఓన్లీ Windows యూజర్ అంటే నేను ఎప్పుడైతే SQL కనెక్ట్ అవుతుందో ఈ అకౌంట్ మాత్రం యాక్సెస్ చేసుకోగలదు. ఇలా ఏదైతే విండోస్ అకౌంట్స్ ఉంటాయో ఈ అకౌంట్స్ ఇక్కడ విండోస్ authentication అకౌంట్స్ మాత్రం యాక్సెస్ చేసుకోగలదు. హలో ఇంకా చెప్పండి. మీరు అడ్రస్ పంపించండి. అక్కడ ఎంత టైం పడుతుందండి? ఎంత టైం పడుతుందో చెప్తే దాన్ని బట్టి స్కెడ్యూల్ చేస్తాం. సరే, ప్రజలు ఆఫర్ ఉందంట తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ విండోస్ అథెంటికేషన్ అంటే ఓన్లీ విండోస్ యూజర్స్ కెన్ ఏబుల్ టు యాక్సెస్. SQL సెలెక్ట్ చేసుకుంటే కనుక SQL యూజర్ అథెంటికేషన్ ప్రాబ్లం వస్తుంది అన్నమాట. అందుకని సో బేసికల్లీ ఇన్ రియల్ టైమ్ విల్ గో ఫర్ ద మిక్స్డ్ మోడ్. మిక్స్డ్ మోడ్ మెథడ్ బట్టి హియర్ we choose the second option, SQL server and Windows authentication. Both users can able to access the SQL server instance. Okay, so దీని గురించి డీప్ గా సెక్యూరిటీలో చెప్తాను. ఓకే, డీప్ గా వెళ్తాం సెక్యూరిటీలో. సో తర్వాత వచ్చేసి లాగిన్ ఆడిటింగ్ ఉంది. నన్ను ఫెయిల్ లాగిన్స్ ఓన్లీ, సక్సెస్ఫుల్ లాగిన్స్ ఓన్లీ, బోత్ ఫెయిల్ అండ్ సక్సెస్ఫుల్ లాగిన్స్. యూ కెన్ సీ ద నన్ను ఫెయిల్ లాగిన్స్ ఓన్లీ, సక్సెస్ఫుల్ లాగిన్స్ ఓన్లీ, బోత్ ఫెయిల్ అండ్ సక్సెస్ఫుల్ లాగిన్స్. యూ కెన్ సీ ద ఆల్ 4 ఆప్షన్స్. ఫెయిల్ లాగిన్స్ అంటే మనకి ఎప్పుడైతే SQL సర్వర్ కనెక్ట్ అవుతున్నప్పుడు వాడు రాంగ్ పాస్వర్డ్ ఇచ్చో సంథింగ్ we didn't have access it, but still he was trying to access the SQL server instance. In such cases, basically what will happen, the SQL instance will write into the log file, okay, so and so user trying to connect to the instance but he doesn't have access. It will tell you that. Okay, and if he is giving the wrong password, then it will tell you that okay, he is giving the wrong input password. Okay,
సో నేను నెక్స్ట్ సక్సెస్ఫుల్ లాగిన్ చూడాలి అంటే ఎవరైతే లాగిన్ అవుతారో మనకి లాగిన్ అయినప్పుడు పెద్ద అవసరం ఉండదు కదా. వాడు సక్సెస్ఫుల్ లాగిన్ అవుతుంది కాబట్టి వాడికి ప్రాబ్లం లేదు. ఓకే, వాడికి యాక్సెస్ వాడు లాగిన్ అవుతుంది. బోత్ ఫెయిల్ అండ్ సక్సెస్ఫుల్ లాగిన్స్ అంటే మీకు ఇంకా మొత్తం రెండు కావాలంటే కనుక మీకు ఆడిట్ పర్పస్ దీన్ని ఎనేబుల్ చేస్తారు. నార్మల్గా అయితే ఓన్లీ దే విల్ గో విత్ ద ఫెయిల్ లాగిన్స్. నన్ను అంటే కనుక ఇట్ విల్ నాట్ రైట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇన్ ద లాగ్ ఫైల్. ఓకే, who is logging to the server, who is accessing those things. You can enable server proxy account. Enable server proxy account. Again you are providing the one more secure layer. Okay, now secure layer means we have given a custom port, we have given a service account, and all these are the secure layers only, right? Again you are giving the one more secure layer. My application need to communicate only this account. They will define that account in the connection string, and then it will communicate through the only that account. It will not communicate to the other account. Okay, so that is one more security layer. So this is enable common criteria compliance, enable C2 auditing tracing, and cross domain ownership changing. Common criteria compliance means something SQL server ఏదన్నా అంటే ఇప్పుడు మాకు ఆడిట్ ఉంటుంది, ఇప్పుడు ఇయర్ ఆడిట్ ఉంటుంది. If you are running something wrong, then that information, who is running and what compliance it is, everything will be tracked. C2 audit tracing అంటే ఈ ఇన్సర్ట్ డిలీట్ ఈ ఆపరేషన్స్ వీటన్నిటి డెఫినేషన్ ఉంటుంది. క్రాస్ డేటాబేస్ ఓనర్షిప్ అంటే ఇది కనుక ఎనేబుల్ చేస్తే ఏం జరుగుతుందంటే if I am having the access to the one of the databases in the instance, so I can still read the other database objects as well. I can read the cross database ownership enable అయితే only I am having the access to the one database. If there is a multiple databases over in the instance, then still I can read the other databases objects as well. Okay, so that is the dangerous rule. Your C2 auditing audits attempts to access the statements of the objects, records them file in the MS SQL data directory for the instance of the SQL server MS data directory named instance. Okay, so ఇక్కడ ఏం జరుగుతుంది, audit all attempts to access the statement of the objects and records them file in the SQL server data file directory. Who has accessed and everything will be recorded here. Okay, cross database ownership means you can read the other database objects. If you are having the access to the one of the database, still you can read the other objects information. Next ఏముంది మనకి కనెక్షన్స్. కనెక్షన్స్ అంటే ఇక్కడ maximum number of concurrent connection 0 means unlimited users can able to access the SQL. Okay, so if you wanted to specify the specific number of users, then you can give the number. Okay, use query governor to prevent the long running queries. Okay, query governor is one of the new feature in the SQL Server 2004. It will manage the workload. Nothing but so query governor, by using the query governor you can create, and basically what will happen, only resource governor and query governor resource governor and nothing but so I know one of the batch is running daily. Okay, this batch needs I need to allocate the certain resources. Basically ఏం జరుగుతుంది, SQL సర్వర్ టైంకి allocate చేస్తుంది, ఎంత మెమరీ అయితే ఉందో. సో నువ్వు అడిగినంత ఇయ్యదు, అర్థమైతే లేదు. నా కోరి ఎగ్జిక్యూట్ చేయడానికి I need to allocate the resources certain amount, అంటే మెమరీ 2 GB. ఓకే, ప్రాసెసర్ ఒకటి, ఇలా నువ్వు certain amount కి allocate చేయాలంటే రిసోర్స్ గవర్నర్ ఒకటి క్రియేట్ చేసుకొని you can allocate. సో బేసికల్గా ఏం జరుగుతుంది, SQL సర్వర్ కూడా అలా అలొకేట్ చేస్తే కనుక ఆ మెమరీ ఏదైతే కాంపోనెంట్స్ వాట్ ఎవర్ ద కాంపోనెంట్స్ యూ వాంట్ టు allocate to run the batch automatically, so it will keep the aside, it will not utilize for the other resources purpose, other transactions purpose. Okay, always it will be ideal whenever the job will run, that time only it can be utilized. Okay, so no to 4 GB memory is just managing the workload, you know, right, you are getting right. Okay, so next వచ్చేసి allow remote connection to the server. Remote query timeout 600 seconds గన పెడితే గనుక ఆటోమేటిక్ గా SQL కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్ గా టైమ్అవుట్ లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, అంటే ఐడియాలో పెడితే నువ్వు ఏదైనా చేస్తుంటే నో ఇష్యూస్, బట్ ఐడియాలో పెడితే గనుక ఆటోమేటిక్ గా వెళ్ళిపోద్ది అన్నమాట. ఓకే, సో లాగిన్ అవ్వాలి సార్.
ఓకే, కాన్ఫిగర్ వాల్యూ అండ్ రన్నింగ్ వాల్యూ ఇక్కడ కూడా నువ్వు ఏం మోడిఫికేషన్ చేసి ఏం అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు అడ్వాన్స్డ్ ఉంది. అడ్వాన్స్డ్ ఏముంది, ఎనేబుల్ కంటైన్ డేటాబేస్, ఓకే, ఫైల్ స్ట్రీమ్ యాక్సెస్, ట్రిగ్గర్స్ టు ఫైల్ అదర్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి కంటైన్ డేటాబేస్ అనేది మనం చూసినాం. డేటాబేస్ సెట్టింగ్స్ డేటాబేస్ సెట్టింగ్స్ డేటాబేస్ సెట్టింగ్స్ కనెక్షన్స్ తర్వాత ఓకే, డేటాబేస్ సెట్టింగ్స్ లో మనం డిస్కస్ చేసేది కూడా ఓకే, డిఫాల్ట్ ఇండెక్స్ ఫిల్ ఫ్యాక్టర్ అవుతుంది. ఫిల్ ఫ్యాక్టర్ గురించి మీరు ఒక స్లాబ్ రాసుకోండి. దీన్ని డేటాబేస్ ఆర్కిటెక్చర్ చెప్పినప్పుడు చెప్తే ఇప్పుడు చెప్తే అర్థం కాదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బ్యాకప్ రిస్టోర్ ఉంది. బ్యాకప్ రిస్టోర్ మెథడ్ బట్టి ఇది టేక్ లెవెల్ అన్నమాట. టేక్ లెవెల్ నువ్వు లైసెన్స్ తీసుకుంటే అంటే మనం బ్యాకప్ ఏం చేస్తాం అంటే ఫస్ట్ డిస్క్ లో తీసుకుంటాం, డిస్క్ నుంచి టేప్ కాపీ చేస్తాం బై యూజింగ్ థర్డ్ పార్టీ టూల్స్. మనం కరెంట్ రైట్ నౌ యూజింగ్ థర్డ్ పార్టీ, but SQL is giving one more new feature, that is, so you can use this SQL to copy the data to the tape as well, but the thing is that is not recommended. Again you are putting some pressure on the TPL, SQL, right? So that the reason nobody will buy this license. Okay, so next, the default backup media retention policy. If you want, you can set the retention policy over here only. So once you set this retention policy, then after certain days, whatever the days you have defined, based on the days it will get invalid. It will become a invalid. Okay, so next, compress backup. Recovery intervals 0 minutes. Okay, recovery intervals పెంచుకుంటే 0 minutes అంటే అన్లిమిటెడ్. అంటే మనకి ఇప్పుడు లాగ్ ఫైల్ ఎంతైతే డేటా ఉందో అదంతా రికవర్ అయ్యే వరకు అలానే వెయిట్ చేస్తుంది. ఇప్పుడు ఏ డేటాబేస్ అయినా కానీ ఇన్ రికవరీలోకి వెళ్ళి సో మొత్తం రికవర్ అయినాక అదే 10 seconds 20 seconds అలా మెన్షన్ 10 minutes 20 minutes మెన్షన్ చేస్తే కనుక కొంచెం ఫాస్ట్గా అవుతుంది, బట్ కానీ డేటా లాస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ డేటా ఫైల్ డిఫాల్ట్ లొకేషన్, లాగ్ ఫైల్ లొకేషన్, బ్యాకప్ ఫైల్ లొకేషన్, ఈ 3 ఫైల్ లొకేషన్స్ మీరు ఆటోమేటిక్ మీరు ఏ డేటాబేస్ క్రియేట్ చేసినా కానీ బై డైరెక్ట్గా ఇక్కడ క్రియేట్ అవుతాయి అన్నమాట. ఓకే, నువ్వు బ్యాకప్ తీసుకున్నా కానీ బై డిఫాల్ట్ ఇఫ్ యూ డోంట్ మెన్షన్ ఎనీ పాత్ ఆటోమేటిక్గా ఇట్ విల్ గో టు ద, okay, especially if you don't mention explicitly, then it will go to the directly to it is creating the record. Okay, make all these changes. It doesn't require SQL services recycle, but ఇక్కడ మాత్రం కంపల్సరీ SQL services recycle చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఈ సెట్టింగ్స్ మీరు ఏదైనా చేంజ్ చేయండి, SQL services recycle చేస్తేనే అది రిఫ్లెక్ట్ అవుతుంది, సెట్టింగ్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. రీసైకిల్ ఏ చూడండి రీస్టార్ట్. ఓకే, నెక్స్ట్ అడ్వాన్స్డ్ ట్యాబ్ ఉంది. అడ్వాన్స్డ్ ట్యాబ్లో మనకు కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, వీటి గురించి రేపు మాట్లాడుకున్నాం. ఈ రెండు ఈ ఇంపార్టెంట్, కాస్ట్ థ్రెషోల్డ్ ప్యారలిజం, లాక్స్ మ్యాక్స్ గ్రేడ్ ప్యారలిజం, వీటి గురించి బాగా ఇంపార్టెంట్. వీటి గురించి మాట్లాడుకున్నాం. ఇంకోటి కంటైన్ డేటాబేస్. నెక్స్ట్ పర్మిషన్స్ గురించి కొద్దిగా ఉంటాయి, ఇది సర్వర్ లెవెల్ పర్మిషన్స్ కాబట్టి అసలు వీటి గురించి చెప్తాను నేను కొంతవరకు. నెక్స్ట్ టైం ఇది ఇంపార్టెంట్ అందులో డిస్కస్ చేస్తుంది. ఇయర్ 200 ఎంత ఉన్నాయి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇంపార్టెంట్ చెప్తాను నేను. హలో.